హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 48. ఆశ, తార సిద్ధుని చూసి చాలా బావున్నాడు. కానీ నీ జీవితంలోకి వచ్చే అదృష్టం మా తమ్ముడికుందో లేదో అంటారు కాస్త భయంగా. వాడు రాకున్నా కూడా బలవంతంగా వాడిని నా జీవితంలోకి తీసుకొచ్చుకుంటానులెండి నేను. వదినా, అదిగోండి షాపొచ్చింది. మీకేం కావాలో మీరు వెళ్లి కొనుక్కుంటూ ఉండండి. నేను వెళ్లి మీ తమ్ముడితో కాసేపు మాట్లాడేసి వస్తాను అని వదినలని ఇద్దరిని షాప్‌లోకి తోలి, సాహిత్య మాత్రం సిద్ధు దగ్గరికి పరిగెడుతుంది. భగవంతుడా! బయటకొచ్చి తప్పు చేశామనుకుంటానే. ఇలా సిద్ధు కనిపిస్తాడని తెలిస్తే అసలు ఇంట్లో నుండి కాళ్ళు బయట పెట్టేదాన్ని కాదు. మీ ఆయన, మా ఆయన, మావయ్య గారు ఊర్లో లేరు కాబట్టి సరిపోయింది. అదే ఉంటే మన తలలు తీసేవారు అని భయపడుతూనే ఇద్దరు తోటికోడళ్ళు షాపుల్లోకి వెళ్తే సాహిత్య సిద్ధు దగ్గరికి చేరింది. అప్పటికి సిద్ధు ఫోన్ మాట్లాడుతూ తన ముందుకు వచ్చిన సాహిత్యని విచిత్రంగా చూస్తూ ఉంటాడు. అతడు ఫోన్ మాట్లాడుతున్నాడు అని తెలిసి సాహిత్య చేయి ఊపింది హాయ్ అన్నట్టుగా. ఆమె మొహంలో సంతోషం అంతా నింపుకొని. ఓకే. నేను మళ్ళీ కాల్ చేస్తాను అని సిద్ధు కాల్ కట్ చేసి నువ్వేంటే ఇక్కడ? అన్నాడు ఫోన్ని పాకెట్‌లో పెట్టుకుంటూ. వదినలిద్దరూ షాప్‌కి వెళ్దామంటే అలా బయటకొచ్చాను. నువ్వు కనిపించావు. నీతో మాట్లాడదామని ఇలా వచ్చాను అని చెప్పింది సాహిత్య. అవునా? అని సిద్ధు వెనక్కి తిరిగి చూసేసరికి ఆశ, తార షాప్‌లో కనిపిస్తూ ఉంటారు. నువ్వు కూడా వాళ్ళతో పాటొచ్చినప్పుడు షాప్‌కి వెళ్ళాలి కానీ, ఇలా నేను కనిపించగానే నా దగ్గరకొచ్చేస్తావా? నాకు చాలా పనులున్నాయి. నువ్వు పక్కకు జరిగితే నేను వెళ్తాను అని బైక్ ఎక్కబోయాడు సిద్ధు. కానీ సిద్ధు బైక్ ఎక్కకుండా తన చెయ్యి అడ్డుపెట్టి ఆపి, నేను నీతో మాట్లాడాలనొస్తే అలా తప్పించుకొని తిరుగుతావేంట్రా? నాతో మాట్లాడాలనిపించట్లేదా నీకు? అని అంది సాహిత్య. నాకు నీతో ఎందుకు మాట్లాడాలనిపిస్తుంది? నీకంటే పని పాట లేదు కాబట్టి నన్ను విసిగిస్తావు. కానీ నేనలా కాదు కదా! నాకు సవాలక్ష పనులున్నాయి. అందులో నిన్ను తగిలించుకొని తిరగలేను కదా నేను! అన్నాడు సిద్ధు సాహిత్య మొహం పైనే. ఎందుకురా మరీ అలా మొహం పైనే మాట్లాడతావు? అన్నీ బాధ పెట్టే మాటలు. అసలెంత హర్టింగ్‌గా ఉంటాయో తెలుసా? అంది బుంగమూతి పెట్టుకొని. ఆహా! నువ్వు వేసే వెధవ వేషాలెలా ఉంటాయో తెలుసా? మనిషికి చిరాకు దొబ్బేలాగా ఉంటాయి. అయినా నేను భరించట్లేదా? నిన్ను భరిస్తున్నాను కదా! నేను ఇప్పుడు. నువ్వు కూడా నా మాటల్ని భరించు అని అన్నాడు సిద్ధు చాలా కోపంగా. అదేదో నన్ను లైఫ్ లాంగ్ నీ పెళ్ళాంగా భరించడానికి సిద్ధమైపోరాదు అని అంది సాహిత్య మెలికలు తిరుగుతూ. పిచ్చి కుక్క కరిచింది అంటే వచ్చే దారిలో అలా మెలికలు తిరుగుతున్నావు అన్నాడు సిద్ధు సాహిత్యని విచిత్రంగా చూస్తూ. రేయ్! నేను నిన్ను పెళ్లి చేసుకోమని సిగ్గుపడుతూ చెప్తున్నానురా! అది కూడా అర్థం కావట్లేదా నీకు? నువ్వలా మెలికలు తిరుగుతూ ఉంటే కుక్క గాని కరిచిందా? లేకపోతే ఫిట్స్ గాని వచ్చిందేమో అనుకున్నానే. దాంట్లో ఇంత మీనింగ్ ఉందని నాకు తెలియదు కానీ, ఇక్కడ చూడు ఎక్కడ చూడు నీ ఎంట్రీ ఏంటే సావదొబ్బుతున్నావు నన్ను. ప్రశాంతంగా మా ఊర్లో కూడా తిరగనివ్వవా అసలు? మీ ఊరికెప్పుడెళ్తావే నువ్వు? జాతర స్టార్ట్ అయింది. మీ అమ్మ, అయ్య పూజలు చేశారు కదా! ఇక మీ ఊరికి వెళ్తే అవ్వదా? ఇంకా ఎన్ని రోజులు పడి తింటారు మీరు మా నానమ్మ ఇంట్లో? అన్నాడు సిద్ధు. రేయ్! అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లురా. మా ఇష్టం వచ్చినప్పుడు ఉంటాం. నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం. నీకెందుకురా అని అంది సాహిత్య కోపంగా. ఇప్పటికే నువ్వొచ్చి 2 నెలలయ్యింది. ఈ 2 నెలలు నా తల తిన్నది సరిపోలేదా? ఇంకా ఎన్ని రోజులుండి మా అందరి బుర్రలు పాడు చేస్తావేమో అని నువ్విప్పుడు ఎక్క ఇక్కడి నుండి వెళ్ళిపోతే మా ఊరికి అంత ప్రశాంతత. పైగా నాకు చాలా ప్రశాంతత దొరుకుతుందని నా ఆశనే. అదేమో నువ్వు నిజం చేయట్లేదు. నువ్వు ఈ ఊరి నుండి వెళ్ళే రోజు కోసం చాలా వెయిట్ చేస్తున్నానే తల్లి. పైగా నువ్విక్కడి నుండి వెళ్ళాక ఇంకొకసారి తిరిగి మా ఊరికి రాకే నీకు దండం పెడతాను అన్నాడు సిద్ధు. సిద్ధు మాటలకి సాహిత్య మూతి తిప్పుకుంటూ, అయినా నేనంటే నీకెందుకురా అంత మంట? నాలా ఇంత ప్రేమించే అమ్మాయి నీ మొహానికి దొరుకుతుందంట్రా అసలు ఈ జన్మలో నాలాంటి అమ్మాయి నీకు దొరుకుతుందా?
ఇంత ప్రేమించే అమ్మాయి, నాలాంటి ప్రేమించే అమ్మాయి దొరకాలంటే పెట్టి పుట్టాలిరా! అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాను నేను. ఎన్ని రోజులుగా వెంట పడుతున్నాను. అయినా కూడా కాస్త కూడా కరగవేంట్రా? అదే ఈ పాటికి వేరే వాడికి ఇలా ప్రపోజ్ చేస్తే ఇప్పటికి కుక్కలా నా వెంట తిరిగేవాళ్ళు. తెలుసా? పోయి పోయి నిన్ను ప్రేమించాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి అని అంది సాహిత్య. ఆహా! అలాంటప్పుడు నన్నెవడు ప్రేమించమని చెప్పాడు? నిన్ను నేనిప్పటికి కూడా వద్దు అంటున్నా కదా! ఆ చిటికేదో వేసి ఎవడినో లైన్‌లో పెట్టుకుంటాను అంటున్నావు కదా! నీ వెంట తిరిగేవాడిని. మరి ఎందుకు ట్రై చేస్తున్నావే దొంగ మొహం దానా నాకు? పైగా రోజు ఫోన్‌లు, మెసేజ్‌లు చేస్తూ నన్నెందుకు టార్చర్ చేస్తున్నావు? ఆ బంపర్ ఆఫర్ నాకొద్దు. వేరే వాడికి తగిలించు ఇవన్నీ అన్నాడు సిద్ధు. ఛీ! ఈ జన్మకి మారవురా! కనీసం వాడు నన్ను టార్చర్ చేస్తూ ఉంటే వచ్చి ఆపాలని కూడా తెలియదు. ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తున్నావు. ఎందుకు సిద్ధు అంత అవాయిడ్ చేస్తున్నావు? చూసావు కదా! నేను పెళ్లి చేసుకోబోయేవాడు ఎలా ఉన్నాడో. వాడు పెళ్ళవ్వక ముందే ఇలా ఉన్నాడంటే పెళ్ళయ్యాక నా సిట్యుయేషన్ ఒక్కసారి ఆలోచించురా. అందుకే నేను వాడిని పెళ్లి చేసుకోను అని అంత కరాకండిగా చెప్తున్నాను. అసలు అయినా నా ఇష్టం. అడగకుండా నన్ను పీటల మీద కూర్చోబెట్టేశారు ఎంగేజ్‌మెంట్‌కి. కానీ, నాకు ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం కానీ, వాడంటే గానీ, వాడిని పెళ్లి చేసుకోవడం గానీ అస్సలు ఇష్టం లేదు. వాడు నన్ను పెళ్ళికి ముందే ఇంత బలవంతం చేస్తున్నాడు అంటే, ఇంకా పెళ్ళయ్యాక నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు సిద్ధు. ప్లీజ్ రా! ఎందుకు నా ఫీలింగ్స్ నీకు అర్థం కావట్లేదు? ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? అంది సాహిత్య. ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలని ఎవడికైనా ఉంటుంది. వాడేమైనా దానికి విరుద్ధమా? నీతో ఎంగేజ్‌మెంట్ అయింది కాబట్టి, నీతో కాస్త క్లోజ్‌గా మూవ్ అవ్వాలి అనుకున్నాడు. నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనుకున్నాడు. అవసరమైతే ఇంకేదైనా చేస్తాడు. వాడికి ఆ రైట్స్ ఉన్నాయి. దాంట్లో నువ్వు ఏడ్చి గోల పెట్టడానికి ఇంకేం లేదు. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. దాంట్లో నేను మధ్యలోకెలా వస్తానే? వాడికి నిన్నేమైనా చేసుకునే రైట్స్ ఉన్నాయి అన్నాడు సిద్ధు. అంతే సిద్ధు చెంపపై లాగిపెట్టి ఒక్కటి కొట్టింది సాహిత్య. పాపం ప్లేస్‌లో ఇంకెవరూ లేరు కాబట్టి సరిపోయింది. ఆ సీన్‌ని చూడ్డానికి అంతే. సిద్ధు మొహం పక్కకి తిప్పుకొని, చెంప మీద చేయి పెట్టుకొని కోపంగా సాహిత్య కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.